హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బిట్ తెలుగు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని స్పిరిట్ గ్లిమ్స్లో సందీప్ రెడ్డి వంగ మెన్షన్ చేయడం జరిగింది. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తుంది. కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫ్యూరియస్ అయిపోయారు. అరే మావాడు ఉండగా ప్రభాస్ ఎట్లా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతాడు? అసలు ఎస్ఆర్కే లెగసీ గురించి తెలుసా? ఎస్ఆర్కే గ్లోబల్ రీచ్ గురించి మీకు తెలుసా? ఎక్సెట్రా ఎక్సెట్రా అని వరుసపెట్టి కామెంట్స్తో సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. దాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతే ఇంటెన్సిటీతో డిఫెండ్ చేస్తున్నారు. అయితే ఇండియాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. రజనీకాంత్, అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కాదా? అయినా కానీ సందీప్ రెడ్డి వంగ అలా ఎందుకు వేశారు? ఇవన్నీ అందరిలో ఉన్న $1 మిలియన్ క్వశ్చన్స్. అయితే కేవలం బాక్స్ ఆఫీస్ లెక్కలు చూసి వేసిన ట్యాగ్ అయితే కాదు ఇది. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఈ డిబేట్ గురించి అనలైజ్ చేద్దాం. ఇందులో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఈగో, మాఫియా, మార్కెటింగ్, ఫ్యాన్స్ ఎమోషన్స్ అండ్ హ్యూమిలిటీ. ఫస్ట్ ఈగో. అర్జున్ రెడ్డి మూవీ వచ్చాక సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూస్ చూస్తేనే తెలిసిపోతుంది అతని యాటిట్యూడ్ ఏంటో. క్రిటిసైజ్ చేసిన ప్రతి ఒక్కరిని ఏకిపరేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత కబీర్ సింగ్ తీసినప్పుడు బాలీవుడ్లో పెద్ద పెద్ద క్రిటిక్స్ అండ్ కొంతమంది పిఆర్ మాఫియా సైతం సందీప్ రెడ్డి వంగ ఒక టాక్సిక్ డైరెక్టర్, అసలు కబీర్ సింగ్ మూవీ చెత్త సినిమా అని మన తెలుగు డైరెక్టర్ని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఇది నిజం. కానీ క్రిటిక్ రివ్యూస్తో సంబంధం లేకుండా కబీర్ సింగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పటిదాకా కూడా సందీప్ రెడ్డి వంగ సైలెంట్గానే ఉన్నాడు. పెద్దగా ఎవరికి తనలోని గట్స్ని పూర్తి స్థాయిలో పరిచయం చేయలేదు. కానీ ఎప్పుడైతే కబీర్ సింగ్లో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్స్, నువ్వు సందీప్ రెడ్డి వంగ మూవీలో యాక్ట్ చేసావు కదా, నీకు మా మూవీలో ఛాన్స్ ఇవ్వమని డైరెక్ట్గా సదరు యాక్టర్కి మొహం మీద చెప్పేశారు. అప్పుడు మొదలైంది అసలు యుద్ధం. బాలీవుడ్కి సందీప్ రెడ్డి వంగకి వార్ అప్పుడే బిగిన్ అయింది. ఆ యాక్టర్కి యానిమల్లో ఛాన్స్ ఇచ్చి బాలీవుడ్ మాఫియాకి ఏం పీక్కుంటారో పీక్కోండి అని హింట్ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూస్లో కూడా బహిరంగంగా ఫ్రాంక్గా చెప్పేసి కొంతమంది హిందీ బెల్ట్లో జనాలు ఎంత చీప్గా బిహేవ్ చేస్తారో ఓపెన్గానే చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగ. సో అప్పటి నుంచి సందీప్ రెడ్డి వంగకి బాలీవుడ్ మాఫియాకి ఒక పెద్ద వారే నడుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్కి తెలుగోడి దమ్ము ఎలా ఉంటుందో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అండ్ హీరోస్ చూపించేశారు. జస్ట్ మన డామినెన్స్ని వాళ్ళకి మరోసారి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గ్లిమ్స్లో ఆ ట్యాగ్ వాడి గుర్తు చేశాడంతే. రెండోది మాఫియా. ఈ బాలీవుడ్ మాఫియా సందీప్ రెడ్డి వంగ కంటే ముందు ప్రభాస్పై కూడా గట్టిగానే ఏడ్చింది. కానీ ప్రభాస్ తన ప్రతి మూవీతో అక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ద్వారా తన సత్తా ఏంటో చూపిస్తూ వచ్చాడు. ఆదిపురుష్ టైంలో మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. ప్రభాస్పై నెగిటివ్ ఆర్టికల్స్, వడాపావ్ అంటూ అతన్ని డిగ్రేడ్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం జరిగింది. ప్రభాస్ స్టార్డమ్ని తొక్కేసే ప్రయత్నం బాలీవుడ్లో చాలా గట్టిగా జరిగింది, ఎస్పెషల్లీ బాహుబలి తర్వాత. ఇవన్నీ కూడా ఓపెన్గానే జరిగాయి. తెర వెనక తనకి జరిగిన వెన్నుపోట్లు ప్రభాస్కి తెలియంది కాదు, సందీప్ రెడ్డి వంగాకి తెలియంది కాదు. అంత పీక్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కానీ ఆదిపురుష్తో, సలార్తో, అలానే కల్కీతో ప్రభాస్ తన స్టార్ పవర్ ఏంటో చూపించాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రభాస్కి ఎలాంటి పిఆర్ లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఒంటరి యుద్ధం చేశారు, చేస్తున్నారు. తమ హీరోపై ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు ప్రభాస్ ఫ్యాన్స్. అంతలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ మాఫియాకి స్పిరిట్తో మరోసారి హెచ్చరిక జారీ చేశారు ప్రభాస్ అండ్ టీం. ఏం పీక్కుంటారో పీక్కోండి అని. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వస్తున్నాడు, మీ నెగిటివ్ పిఆర్ ప్రభాస్ని ఏం పీకలేదు అనే ఉద్దేశంతోనే ఇది వాడారు. మూడోది మార్కెటింగ్. సాధారణంగా ఇలాంటి కాంట్రవర్సీస్ మూవీస్కి బాగా హెల్ప్ అవుతాయి. ఆ మూవీ మార్కెట్ మరింత పెరుగుతుంది. ఇక్కడ ప్రభాస్ అండ్ టీం అల్టిమేట్ గోల్ ఒకటే. బాలీవుడ్లో కొంతమంది హీరోల ఇన్సెక్యూరిటీస్ని అలా గిచ్చి వదిలేశారు. దెబ్బకి ఎస్ఆర్కే ఫ్యాన్స్లో కొంతమంది, అలానే హిందీ క్రిటిక్స్ కూడా కొంతమంది స్పిరిట్పై, ప్రభాస్పై, వంగాపై తెగ పోస్టులు పెడుతున్నారు. ఇది ఒక రకంగా సూపర్ డూపర్ పబ్లిసిటీ స్పిరిట్ మూవీకి. ఫ్యాన్స్ ఎమోషన్స్. మీరు గమనించినట్టయితే చాలామంది యూట్యూబర్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ నార్త్, ప్రభాస్కి ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఇవ్వడంతో అగ్రీ అవుతున్నారు. కావాలంటే చెక్ చేసుకోండి. అవును, ప్రభాస్ తోపు, సాహోతో కావచ్చు, సలార్తో కావచ్చు, కల్కీతో కావచ్చు, ప్రభాస్ అక్కడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని
వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఎస్ఆర్కే లెగసీని ఎక్కడా కూడా డీఫేమ్ చేసినట్టు కాదు, ప్రభాస్ స్టార్డమ్ని సెలబ్రేట్ చేయడం మాత్రమే జరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషన్స్ని హిందీ యూట్యూబర్స్ బాగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది ఎస్ఆర్కే ఫ్యాన్స్ కూడా ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా ప్రభాస్ యొక్క స్టార్డమ్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ హ్యూమిలిటీ. బాహుబలి హ్యూజ్ సక్సెస్ అయిన తర్వాత పోస్ట్ ప్రెస్ మీట్లో ఒక హిందీ జర్నలిస్ట్ ప్రభాస్ని ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతారు. మీరు ఖాన్స్ అందరినీ బీట్ చేసి నెంబర్ 1 అయిపోయారు కదా, ఇక సల్మాన్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, అమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా మీ ముందు బచ్చాలే అన్నట్టుగా పోర్ట్రే చేస్తూ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగితే దానికి ప్రభాస్ ఎంత గొప్పగా సమాధానం చెప్పాడో తెలుసా? వాళ్ళందరూ గ్రేటెస్ట్ పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, దయచేసి ఇలా కంపేర్ చేయొద్దు, ఖాన్స్ ఆర్ ద గ్రేటెస్ట్ అని ప్రభాసే చెప్పాడు. అంటే ప్రభాసే ఒప్పుకున్నాడు తనకంటే షారుఖ్ ఖానే గ్రేట్ అని. అది ప్రభాస్ గొప్పతనం. తను కూడా ఒక సూపర్ స్టార్ అనే గర్వం ఏమాత్రం లేని హీరో ప్రభాస్. ఒక మంచి మాట ఉంటుంది, రాజ్యం మీద ఆశ లేని వాడికంటే గొప్ప రాజు ఇంకెక్కడ దొరుకుతాడు అని. ఇది ప్రభాస్కి 100కి 100 పాళ్ళు సరిపోతుంది. ప్రభాస్కి తన స్టార్డమ్పై ఇంట్రెస్ట్ లేదు. పిఆర్ ఏజెన్సీస్ పెట్టుకొని నేనే నెంబర్ 1 అని తనపై పాజిటివ్ ఆర్టికల్స్ ఏమీ రాయించుకోడు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇందుకేనేమో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గ్లిమ్స్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని ఒక ట్యాగ్ ఇచ్చాడు.